ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నుంచి జనవరి 4వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అనుకూలతలు నెలకొంటాయి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఖర్చులు అధికం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదా మార్పు ఉంటుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కష్ట సమయం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం మధ్యలో వ్యాపారాభివృద్ధికి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఉత్సాహం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వారం చివరిలో వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం కలిగే సూచనలు ఉన్నాయి. సమయానికి రావాల్సిన బాకీలు సైతం అందుతాయి. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజం కాగలవు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అన్ని రంగాల వారికి యోగదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాల ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తంలో ధన సహాయం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో ప్రైవేట్ సంస్థలోని వారు మార్పులకై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నరాలు, పొట్ట, కాళ్లకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనిలో కొంత ముందుకు వెనుకలుగానైనా సంతృప్తి కానరాగలదు. వీలైనంత వరకు బయట ఆహారాన్ని భుజించకండి. వారం చివరిలో విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. రుణదాతల ఒత్తిళ్లు తీరుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగాల్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవాష్టకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. మీ సమర్థత వేరొకరికి కలిసి వస్తుంది. అయిన వారే వ్యతిరేకిస్తారు. పట్టుదలతో మెలగండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. ఖర్చులు అధికం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుట పడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని భారం ఉంటుంది. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వారం మధ్యలో స్త్రీలకు షాపింగ్లోనూ వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ప్రధానం. సోదరీమణులతో ఏకీభవించలేకపోతారు. వైద్యులకు శస్త్రచికిత్స చేసేటప్పుడు మెలకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి.
వారం చివరిలో విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు కొంత నిరాశ చెందిన క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి కట్కమాల పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. పనులు వేగవంతం అవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సమస్యలు ఎదురవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ఆధ్యాత్మిక యోగాలపై ఆసక్తి పెంపొందుతుంది. కళ క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులతో చికాకులు తప్పవు. స్త్రీలకు అలంకరణ విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారం చివరిలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలులో కొంత జాప్యం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు కళాకారులకు అనుకూలమైన స్థితి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైఫ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కుటుంబ సౌఖ్యం, వాహన యోగం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుగ్గా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాలు ఆహ్వానం అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివాళ్ల నిర్లక్ష్యం అసహనం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామ్య వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివాళ్లతో చికాకులు తప్పవు. మీ యత్నాలకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. వారం చివరిలో యత్న కార్యసిద్ధి ఉంటుంది. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. ఆశించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం మరింత పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగువేస్తారు. పారిశ్రామిక రాజకీయవేత్తలు అత్యంత నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో గ్రహాల అనుకూలత బాగుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఎరువుల వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనపరచడం వల్ల మందలింపులు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది.
మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనవసరపు ప్రసంగం వలన అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ప్రయాణాల్లో మెలకువ అవసరం. వారం చివరిలో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు ఊహించని గౌరవం, రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో లాభాలు రాగలవు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం అందుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కార్యం సిద్ధిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుట పడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనపరుస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఎరువులు, విత్తన వ్యాపారులకు ఆశాజనకం. కీలక పత్రాలను అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వారం మధ్యలో ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారి మనస్సు కష్టపెట్టకండి. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వారం చివరిలో కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నూతన ఒప్పందాల ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది. ఆస్తుల విషయంలో చర్చలు సఫలం. వ్యాపారాలలో అనుకున్న విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు యత్నాలు కలిసి వస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన ధనం అందుతుంది. మానసికంగా కుదుట పడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కటి సలహాలు ఇస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు చురుగ్గా సాగుతాయి. కార్మికుల ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ప్రయాణం కలిసి వస్తుంది. వారం మధ్యలో వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధిని గడిస్తారు. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యం కాదు. మీ పథకాలు, షాపుల అలంకరణ మంచి ఫలితాలను ఇస్తాయి. మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. వారం చివరిలో ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆస్తుల సమస్యలు జటిలం కాగల సూచనలు ఉన్నాయి. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో లాభాలు కనిపించవు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు జరిగే అవకాశం. పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. స్థిర చరాస్తుల వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి.
వ్యాపార అభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపు పనివాళ్లతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వారం మధ్యలో శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో పునరాలోచన అవసరం. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం వేడండి. వాదోపవాదాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. వారం చివర్లో ఆస్తులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాల్లో విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు శ్రమ కొంత ఫలించే సమయం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశ అష్టకం పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. రావాల్సిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సాగక విసుగు చెందుతారు. ఓర్పుతో మెలగండి. అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. మీ ఇష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. కలిసి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సామాజిక దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో రుణాలు తీరుస్తారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిత్రులకు మీ సమస్యలు తెలియజేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూలమైన సమయం. మకర రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఎవరిని అతిగా నమ్మవద్దు. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. వాయిదా పడిన పనులు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుట పడతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పని భారం. అధికారులకు హోదా మార్పు. స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అవాంతరాలను ధీటుగా ఎదుర్కొంటారు. వారం మధ్యలో దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మనోభావాలు బయటకు వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. అకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. వారం చివర్లో కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ఆశించిన సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. వేడుకల నిర్వహణపై నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకొని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగండి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు.
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ సిఫారసుతో ఒకరికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. హోల్సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. వారం మధ్యలో వ్యాపార వర్గాల వారి మాట తీరు, స్కీములు కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. రుణ విముక్తులు కావడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. వారం చివరిలో వాహన యోగం. నిరుద్యోగులకు ఊరట. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అప్పుల బాధలు సైతం తీరే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాల్లో కోరుకున్న రీతిలో బాధ్యతలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూల సమయం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.